ఖురాన్ ప్రకారం 10 అతిపెద్ద పాపాలు మేజర్ సిన్ ఇన్ ఇస్లాం. ఒకటి షిర్క్, సృష్టించిన సృష్టికర్త అయిన దైవంతో పాటు ఇతరులను భాగస్వామ్యం చేయడం. సూర్య నిసా 4:48. నిశ్చయంగా అల్లా తనతో భాగస్వామ్యం చేయడాన్ని క్షమించడు, ఇది అతిపెద్ద పాపం. కాబట్టి తౌబా చేసుకోవాలి, కడు దీనంగా క్షమించమని వేడుకోవాలి. ఒకవేళ షిర్క్ చేస్తూ తౌబా లేకుండా మరణించిన వారు జన్నత్కు అర్హులు కాలేరు. ఇక రెండవది నరహత్య, న్యాయయుక్తమైన కారణం లేకుండా ప్రాణం తీసేవాడు. సూర్య అల్ మాయిదా 5:32. ఒక నిరపరాధి ప్రాణాన్ని తీసేవాడు సమస్త మానవులను చంపినట్లు అవుతుంది. ముస్లిం అయినా ముస్లిమేతరులైనా ఎవరిని చంపినా ఇది చాలా పెద్ద పాపం. హత్య చేసిన వాడు కఠినంగా శిక్షించబడతాడు. ఇక మూడోది జినా అంటే వ్యభిచారం. సూరే అల్ ఇస్రా 17:32. లా తక్రబు జినా, జినాకు దగ్గరగా కూడా వెళ్ళవద్దు, అది అతి చెడ్డ మార్గం. వ్యభిచారం ఇది సామాజిక పతనానికి దారితీసే పాపం. వ్యభిచారం అనేది మనిషి యొక్క శరీరం, మనస్సు, ఆత్మ అన్నింటినీ అపవిత్రం చేస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. ఇక 4 మద్యం సేవించడం, ఆల్కహాల్ మరియు డ్రగ్స్ని తీసుకోవడం. సూర్య అల్ మాయిదా 5:90 ప్రకారంగా, ఓ విశ్వాసులారా, మద్యం, జూదం ఇవన్నీ శైతాన్ యొక్క పనులు, వాటికి దూరంగా ఉండండి. మద్యం మనిషి యొక్క సద్వివేకాన్ని నాశనం చేస్తుంది. ఇది నమాజ్ కూడా అంగీకరించబడకుండా చేస్తాయి. ఒక విశ్వాసి ఒకసారి మద్యం సేవిస్తే అతని 40 రోజుల నమాజ్ అంగీకరించబడదు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3377. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఇక 5 దొంగతనం. సూర్య అల్ మాయిదా 5:38. దొంగ పురుషుడు అయినా దొంగ స్త్రీ అయినా వారి చేతులు కోయండి. దొంగతనం వ్యక్తిగత మాత్రమే కాదు, సమాజ భద్రతకు ప్రమాదం. ఇది శిక్షలకు గురయ్యే పాపం. కాబట్టి దొంగతనాన్ని మానుకోవాలి. ఇక 6వ విషయం వడ్డీ అంటే రిబా. వడ్డీ తీసుకోవడమైనా ఇవ్వడమైనా ఈ 2 మహాపాపాలే. సూర్య అల్ బఖరా 2:275. అల్లా వ్యాపారాన్ని హలాల్ చేశాడు, వడ్డీని హరాం చేశాడు. వడ్డీ వ్యవస్థ అనేది ఆర్థిక అసమానతను పెంచుతుంది. ఇది అల్లాతో యుద్ధానికి సమానమని హదీస్లో కూడా చెప్పబడింది. కాబట్టి వడ్డీ ఇవ్వడమైనా తీసుకోవడమైనా పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి వడ్డీని వదిలివేయాలి. ఇక 7వది తల్లిదండ్రులను అవమానించడం. సూరే అల్ ఇస్రా 17:23. తల్లి తండ్రిని ఉఫ్ అని కూడా అనకండి. అంటే తల్లిదండ్రుల అవిధేయత ఇస్లాంలో మహాపాపం. ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల సేవ అనేది అల్లా ఆజ్ఞ. వారిని బాధ పెట్టడం చాలా పెద్ద పాపం. అలాంటి వ్యక్తి యొక్క ఇబాదత్ కూడా అంగీకరించబడదు. కాబట్టి తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించండి. ఇక 8వది జూదమాడడం, గ్యాంబ్లింగ్. సూరే అల్ మాయిదా 5:90. మద్యం, జూదం, విగ్రహాలు, జాతకం ఇవన్నీ కూడా శైతాను పనులు. వీటికి మీరు దూరంగా ఉండండి. ఇది సంపదను ఆవిరి చేస్తుంది. జూదం అనేది అలసత్వం, పేదరికాన్ని తీసుకొస్తుంది. ఇది ఒక విధమైనటువంటి నాశకరపు వ్యసనం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఇక 9 అన్యాయంగా అనాథల హక్కులను తినడం. సూరే నిసా 4:10. అనాథల ఆస్తిని అన్యాయంగా తినేవారు తమ పొట్టల్లో నరకాన్ని నింపుకుంటున్నారు. అనాథలపై జులుం చేయడం, వారి హక్కుల్ని తీసుకోవడం చాలా పెద్ద పాపం. కాబట్టి అనాథ పిల్లల ఆస్తుల్ని కబలించకూడదు, వారి హక్కుల్ని కాపాడాలి. ఇక 10వ పాపం ఎవరినైనా నిందించడం, వారికి వ్యతిరేకంగా చాడీలు చెప్పడం. బ్యాక్ బైటింగ్, స్లాండర్ అనేవి చాలా పెద్ద పాపం ఇస్లాంలో. ఖురాన్లోని సూర్య అల్ హుజరాత్ 49:12. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహించుకుంటారు కదా. బ్యాక్ బైటింగ్ మరియు నిందలు మోపడం అనేది ఇతరుల గౌరవాన్ని కించపరుస్తాయి. ఇది పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి వీటికి అంటే చాడీలకు దూరంగా ఉండాలి. ఇక 11 పంది మాంసం తినడం చాలా పెద్ద పాపం. ఖురాన్లో సూరే అల్ బఖరా 2:173. అల్లా మృత జంతువులను, రక్తాన్ని, పంది మాంసాన్ని హరాం చేశాడు. పంది మాంసం అపవిత్రమైనదిగా పరిగణించబడింది. దీనిని తినడం ఖురాన్ ద్వారా నిషేధించబడింది. కాబట్టి పంది మాంసం తినకూడదు. ఇక 12వ విషయం గర్భంలో ఉన్న శిశువులను హతమార్చడం.
అబార్షన్ చేయించడం. ఖురాన్లోని సూర ఇస్రా 17:31 మీ పిల్లలను పేదరికం భయంతో హతమార్చవద్దు, మేము వారిని మరియు మిమ్మల్ని పోషిస్తాము. వారిని హతమార్చడం ఒక తీవ్రమైన పాపం. ఒక ప్రాణాన్ని హతమార్చడం ఇస్లాంలో చాలా పెద్ద పాపం. అది తల్లి గర్భంలో ఉన్నా బయట ఉన్నా సరే. అత్యవసర పరిస్థితుల్లో తల్లి ప్రాణం ప్రమాదంలో ఉంటే డాక్టర్ సూచనల మేరకు ఉలమాల యొక్క సలహా తీసుకొని అబార్షన్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది పేదరికానికి భయపడి వేరే వేరే కారణాల ద్వారా అబార్షన్ చేయించుకోవడం అనేది మహాపాపంగా పరిగణించబడుతుంది. 13 మాంత్రిక విద్య మరియు మాయాజాలం చేతబడి, మ్యాజిక్ అండ్ సోర్సరీ. ఖురాన్లోని సూర బఖరా 2:102 హారూత్ మారూత్ అనే 2 దేవదూతల ద్వారా చేతబడి జాల విద్యను ప్రజలకు నేర్పేవారు. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు వారిద్దరు దేవదూతలు ఇలా చెప్పేవారు, నిశ్చయంగా మేము మానవులకు ఒక పరీక్ష, కాబట్టి మీరు ఈ జాల విద్యను నేర్చుకొని సత్య తిరస్కారులు కాకండి. అయినప్పటికీ వారు ప్రజల అంటే భార్యాభర్తల ఎడబాటు కలిగించే జాల విద్య వారి దగ్గర నేర్చుకునేవారు. మాంత్రిక విద్య, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, దురాత్మల పూజ ఇవన్నీ కూడా అల్లా మార్గానికి వ్యతిరేకం. ఇవి హరాంగా ఖురాన్ మనకు తీర్మానించింది. కాబట్టి ఇలాంటి చెడు పనులకు దూరంగా ఉండాలి. ఇస్లాంలో నిషేధించబడినటువంటి 13 పాయింట్స్ నేను చెప్పాను. ఒకవేళ మీలో ఇలాంటి పాపాలు ఉంటే వెంటనే తౌబా చేసుకోండి, లేదంటే ఏ క్షణమైనా మరణం సంభవించవు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.